ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రేమ నిజం బయట పెట్టిన వేదవతి, ధీరజ్ని క్షమించిన రామరాజు. ఎంతకు ఏం జరిగింది? అసలు ప్రేమ ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి? మరి వేదవతి నిజాన్ని బయట పెట్టిందా? మరి రామరాజు ధీరజ్ని క్షమించేశాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కళ్యాణ్ ఫోటోలు ఇంటికి పంపించడంతో పాటు ఇంకా మళ్ళీ ఫోన్ కూడా చేసేసేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఎవర్రా నువ్వు అని చెప్పాను. కానీ నేను మీ చిన్న కోడలు ప్రేమించుకున్నాము, ఆ ఫోటోలన్నీ మీరు చూసారు కదా, ఆ రోజు హోటల్కి కూడా మేమే వెళ్ళాము అని చెప్పనేసరికి ఈలోపు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేయడంతో ఏంట్రా ఇది, ఏంటి ఫొటోసు అంటూ మాట్లాడేసరికి అది నాన్న అని చెప్పాను. కానీ ఏంట్రా ఇది అంటూ చెంప పగల కొట్టేసరికి ఇంకా ప్రేమకు టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మామయ్యకు ఏం చెప్తారు? మామయ్య ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారు? మామయ్య నన్ను ఒక తప్పుడు మనిషిలా చూస్తారు కదా అని చెప్పి ఇంకా ప్రేమ టెన్షన్ పడుతూనే ఇంకా వీళ్ళిద్దరూ డిస్కషన్ ఇలా పడుతూ ఉండేసరికి ప్రేమ సడన్గా స్పృహ తప్పి కింద పడిపోతుంది. ప్రేమ అని చెప్పి ఇటు వేదవతి నర్మద ఇద్దరు కూడా ఇంకా ప్రేమ అంటూ మొహం మీద నీళ్లు చల్లినా స్పృహలోకి రాదు. ఎందుకంటే ఎప్పుడైతే కళ్యాణ్ ఇంటికి ఫోటోలు పంపించాడు, ఇంటికి వచ్చేసారు అని చెప్పారో అప్పుడే ప్రేమ చనిపోదామని చెప్పి తన దగ్గర ఉన్న నిద్ర మాత్రలు బాటిల్ కాస్త ఒక 4-5 వేసేసుకునేసరికి ఆ విషయం ధీరజ్కి చెప్పకపోవడంతో ఇంటికి రావడంతో స్పృహ తప్పి పడిపోవడంతో ఇంకా ప్రేమ అని ఎంత పిలిచినా పలకకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదరా అని చెప్పనేసరికి అచ్చుబాబో ఎలా జరిగిందేంటి? ఈ ప్రేమ ధీరజ్ని ఇంట్లోంచి బయటకు గెంటేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. అసలు ఈ ఫోటోలు ఉన్న విషయం వెనక ఉన్న మ్యాటర్ తెలుస్తుంది అని నేను అనుకుంటే ఎలా జరిగిందేంటి అనుకుంటూ ఇంకా ఇంటి దగ్గరే ఉండిపోతుంది వల్లి. ఇంకా ప్రేమని హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి తను నిద్ర మాత్రలు తీసుకుంది. మీకు తెలియదా ఏంటి అని చెప్పాను. కానీ ఏంటి తను నిద్ర మాత్రలు తీసుకుందా? మాకెవరికి తెలియదు డాక్టర్ అని చెప్పాను. కానీ అవి డోసు ఎక్కువ తీసుకోవడం వల్లే ఆమెకి ఇలాంటి ప్రమాదం జరిగింది అని చెప్పనేసరికి అసలు ప్రేమ నిద్ర మాత్రలు ఎందుకు తీసుకుంది ధీరజ్? అసలు ఎవడా కళ్యాణ్ అన్నవాడు ప్రేమ తన ఫోటోలు ఎందుకు పంపించాడు? మేమిద్దరం ప్రేమించుకున్నామని ఎందుకు చెప్పాడు? మీరు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నారు ధీరజ్. అసలు ఏం జరుగుతుందిరా చిన్నోడా, నిజం చెప్పు అని చెప్పాను. కానీ అది నాన్న అని చెప్పనేసరికి చెప్పరా అసలు ఏం జరుగుతుంది, దేని గురించి జరుగుతుంది, నువ్వు ఏ విషయం దాస్తున్నావు నా దగ్గర అని చెప్పాను. కానీ నేనేమీ దాయట్లేదు నాన్న అని చెప్పనేసరికి లేదు నువ్వేదో విషయం దాస్తున్నావు, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్నావు. ఏంటి అసలు ప్రేమ ఎందుకు ఇలా టెన్షన్ పడుతుంది? నువ్వు ఉదయం టెన్షన్ పడ్డావు, అటు ఇటు తిరిగావు. ప్రేమ కూడా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ రోడ్ల మీద పరుగులు పెట్టింది. మీ ఇద్దరు దేని గురించి కంగారు పడుతున్నారు? మీ ఇద్దరికి ఏ ప్రాబ్లం వచ్చిందని కంగారు పడుతున్నారు? చెప్పరా అని చెప్పనేసరికి అది కాదా నాన్న అని చెప్పనేసరికి చెప్తావా చెప్పవా అంటూ ఇంకా మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తేసరికి ఆపండి, వాడు ఏం తప్పు చేశాడు? వాడు ఏ తప్పు చేయలేదు అని చెప్పనేసరికి ఏంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు? వాడు తప్పు చేయకపోవడం ఏంటి? వాడెవడో ఫోటోలు పంపించి నేను మీ చిన్న కోడల్ని ప్రేమించాను అని వాడంటున్నాడు. తీరా మోసి చూస్తే ప్రేమను ధీరజ్ ప్రేమించి మరీ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వాడెవడు? అసలు వీడు ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు? ప్రేమ వద్దని చెప్పినా అంత సడన్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పైగా ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరూ సన్నిహిత్యంగా ఎప్పుడూ ఉండడం నేను చూడలేదు. ఏంటిదంతా? నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నారా? ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నారా? నిజం చెప్పు బుజ్జమ్మ అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను. కానీ అమ్మ ఇంకా ఆలస్యం చేయడం అనవసరం, మనం ఇంకా ఆలస్యం చేసి తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నాన్న దృష్టిలో ఇప్పటికే నేను ఏదో చేసి ఏదో సాధించుకుని వస్తున్నాను. ఆ విషయం నాన్నకు తెలిస్తే బాధపడతారు. ఇప్పుడు ఈ విషయం కూడా నాన్నకు చెప్పకపోతే ఇంకా బాధపడతారమ్మా. చెప్పేసే అని చెప్పనేసరికి తప్పదా అనగానే తప్పదు అనేసరికి ఏమండి అని చెప్పాను. కానీ ఏంటి అని చెప్పనేసరికి ధీరజ్ తప్పు చేశాడు అని మీరు అనుకుంటున్నారు కదా,
తప్పు చేసింది ధీరజ్ కాదండి, నేను. నా పుట్టింటి వాళ్ళ కోసం ఆలోచించి తప్పు చేసింది నేను. నా పుట్టింటి భవిష్యత్తు ఏమైపోతుందో, నా మేనకోడలి జీవితం ఎటు వెళ్ళిపోతుందో అని ఆలోచించి తప్పు చేసింది నేను అని చెప్పనేసరికి, ఏంటి బుచ్చమ్మ వాడు తప్పు చేశాడు అని నేనంటుంటే నువ్వు తప్పు చేశాను అని నువ్వు అంటావేంటి అనగానే, నిజమేనండి వాడు కాదు తప్పు చేసింది, నేను తప్పు చేశాను. నేను చెప్తున్నాను కదా నేనే తప్పు చేస్తున్నాను అని చెప్పనగానే, నువ్వెందుకు తప్పు చేస్తావు బుజ్జమ్మ, నువ్వు తప్పు చేసే మనిషివి కాదు కదా అనగానే, తప్పలేదండి, నా పుట్టింటి గౌరవాన్ని కాపాడుకోవడం కోసం తప్పు చేయక తప్పలేదు. నేనేమీ ఇది కావాలని చేయలేదండి అని చెప్పనేసరికి, ఏంటో బుజ్జమ్మ నువ్వు ఏం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అనగానే, అవునండి, ఆ రోజు మేము ముగ్గురం గుడికి వెళ్ళినప్పుడు ఫోన్ చేశారు కదా, మీ మీ మేనకోడలు ఇంట్లోంచి కనిపించకుండా వెళ్ళిపోయిందని అని చెప్పనేసరికి, అవును ఫోన్ చేశాను, అయితే ఏంటి అనగానే, అలా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత మేము ధీరజ్ ఇద్దరు కంగారు పడుతూ ఉండగా ఈ కళ్యాణ్ అన్నవాడు నగల బ్యాగుతో పారిపోతూ కనిపించాడు. ఏంట్రా ప్రేమ నీ దగ్గరే ఉందా, ప్రేమ ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట అని చెప్పనేసరికి, అది నా దగ్గర లేదు అంటూ వాడు హడావిడిగా వెళ్ళిపోవడం చూసేసరికి ధీరజ్ కాస్త వాడిని కొట్టాడు. వాడిని కొట్టడంతో ఏం జరిగిందిరా అని చెప్పనగానే, వాడు ఏ విషయం చెప్పకుండానే వెళ్ళిపోతూ ఉండగా హోటల్ రూమ్ నెంబర్ మాత్రమే చెప్పాడు. ఆ హోటల్ రూమ్ నెంబర్ బట్టి అక్కడికి వెళ్ళడంతో అక్కడ జరిగిన ఒక ప్రమాదం, అంటే అక్కడ వీడు వెళ్ళకపోతే అక్కడ చాలా పెద్ద ప్రమాదమే జరుగుండేది. ఎందుకంటే అక్కడ ప్రేమను కాళ్ళు చేతులు కట్టేసి వేరే ఊరికి అమ్మేశారు. పైగా అక్కడికి పోలీసులు వచ్చి తనను బ్రోతల కేసులో కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. అదే సమయానికి ధీరజ్ అక్కడికి వెళ్ళి తన మెడలో తాళి కట్టాడు. తన మెడలో తాళి కట్టడం వల్లే ఇప్పుడు ఈరోజు ప్రేమ ఇంత గౌరవంగా ఉంది, లేదంటే గౌరవంగా ఉండేది కాదు అని చెప్పనేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నారు కానీ, అవునండి నిజానికి ప్రేమ ప్రేమించింది వాడినే, కళ్యాణ్ గాడినే ప్రేమించింది. కళ్యాణ్ మోసం చేశాడు, కేవలం తనని డబ్బు కోసమే ప్రేమించాడు. కానీ అది తెలియని ప్రేమ, ఇదంతా తెలియక తను తప్పు చేశాను అనుకుని తను కరెక్టే చేస్తున్నానని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు తీరా మోసి చూస్తే మళ్ళీ ఆ రోజు వాడు వెళ్ళిపోయినవాడు ఈరోజు ప్రేమ జీవితంలోకి వచ్చి ఫోటోలు చూపిస్తాను, అది చూపిస్తాను, నువ్వు నా దగ్గరికి రాకపోతే అని అంటున్నాడు. ఏం చేయమంటారు? అందుకే ఇప్పుడు ఇంకా నిజం చెప్పక తప్పలేదు అని చెప్పనేసరికి, అలాంటి వాడిని ఇంకా వదిలిపెట్టడం ఏంట్రా ధీరజ్ అని చెప్పాను. కానీ ఏం చేయమంటారు నాన్న, నలుగురిలో పరువు కోసం బయట పడలేదు. అయినా మీకు ఈ విషయం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ మీకు ఈ విషయం చెప్దామంటే నాకు ధైర్యం సరిపోలేదు. నేను తప్పు చేయలేదు నాన్న, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాను అని చెప్పాను. కానీ అదే కదా నాన్న నేనంటున్నాను, నువ్వు తప్పు చేసావని నేనెందుకంటాను? నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడావు. అలాంటి తప్పుడు నిన్ను నేను తప్పు పట్టడంలో అర్థం లేదు. ఎవరైనా సరే పలానా రామరాజు గారి కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం వింటే ఎంతగానో సంతోషంగా చాలా గర్వంగా అనిపిస్తుంది అని చెప్పనేసరికి, కానీ ఎదుటి వాళ్ళ దృష్టిలో నేను తప్పు చేసిన వాడిలానే ఉన్నాను కదా నాన్న అని చెప్పాను. కానీ నా కొడుకు ఏం తప్పు చేశాడ్రా? నా కొడుకు తప్పు చేశాడని ఎవరంటారు? నా కొడుకు ఎక్కడ తప్పు కనబడుతుంది? నా కొడుకు నిజంగా తప్పు చేయలేదు. ఎందుకంటే వాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాడు. ఆడపిల్ల జీవితాన్ని కాపాడి తన భవిష్యత్తును కాపాడాడు. అలాంటి తప్పుడు వాడు తప్పు చేశాడు అని ఎందుకంటారు? నువ్వే గనక సరైన సమయానికి వెళ్ళకపోయి ఉంటే అని చెప్పనేసరికి ఈలోపు డాక్టర్ కాస్త పిలవడంతో లోపలికి వెళ్తారు. అమ్మ ప్రేమ అని చెప్పనేసరికి మామయ్య అని చెప్పాను. కానీ ఎందుకమ్మా ఎంత పిచ్చి పని చేశావు? నువ్వు తప్పు చేసిన మనిషివైతే నువ్వు ప్రాణాలు తీసుకోవాలి. నువ్వు తప్పు చేయలేదు కదమ్మా, మరి నువ్వెందుకు ఎంత పిచ్చి పని చేశావు? అయినా ధీరజ్ నీ మెడలో తాళి కట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, నీకింక ఎలాంటి లోటు ఉండదు. ధీరజ్ నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. ధీరజ్ చాలా మంచివాడు అని చెప్పనేసరికి, అవును మామయ్య చాలా మంచివాడు అని చెప్పాను. కానీ ఇంకా మళ్ళీ కళ్యాణ్ గాడు నీ జోలికి రాడు. వాడిని ఊరు వదిలే వరకు తరిమి కొట్టాము. మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెట్టడానికి కూడా భయపడతాడు. ఇంకొకసారి ధీరజ్ గాడు
కళ్యాణ్ గారు కనుక వస్తే ఇంకా మనం అస్సలు ఊరుకోవద్దు అని చెప్పనేసరికి అస్సలు సరే నాన్న అని చెప్పాను కానీ ఇంకా ఇంటికి వెళ్దామా ప్రేమ అని చెప్పాను కానీ సరేనని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత బుజ్జమ్మ ప్రేమకు ఏం కావాలో చూసుకో, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకమ్మా ప్రేమ, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నువ్వు ధీరజ్ ఎప్పుడూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మీ ఇద్దరి పెళ్ళి ప్రేమ పెళ్ళి కాకపోవచ్చు, కానీ ఇద్దరూ కూడా మనస్ఫూర్తిగా కలిసి ఉండాలి అనుకున్నారు కదా. వాడు నీ ప్రాణాలు కాపాడడానికి నీ మెల్లో తాళి కట్టాడు, ఇప్పుడు నువ్వు వాడిని భర్తగా అంగీకరిస్తున్నావు కదా అని చెప్పనేసరికి అవును మామయ్య అని చెప్పాను కానీ ఇంకెందుకు సరేనని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత అచ్చి బాబోయ్ మామయ్య గారండి ఆ ఫొటోసు అనగానే ఏంటి అమ్మ వల్లి ఏ ఫొటోసు అని చెప్పాను కానీ అదేంటండి ప్రేమ ఎవరితోనో కలిసి తీయించుకున్న ఫొటోసు అని చెప్పనేసరికి ఆ ఫొటోస్ గురించి వదిలే అమ్మా, ఆ ఫొటోస్ గురించి ఇప్పుడెందుకు, ఫొటోస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వాడో పెద్ద ఫ్రాడ్ అనగానే అచ్చి బాబోయ్ మామయ్య గారండి అసలు వాడి దగ్గర ఇలాంటి ఫొటోస్ ఎన్నున్నాయో ఏంటో అని చెప్పనేసరికి అయినా ఎన్నుంటే నీకెందుకమ్మా, నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు అని చెప్పాను కానీ అది కాదు మామయ్య గారండి అని చెప్పనేసరికి చూడమ్మ వల్లి ఇంకా నీకు అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో, ఫొటోస్ గురించి వాటి గురించి వీటి గురించి వాళ్ళు చూసుకుంటారు, నువ్వెందుకు టెన్షన్ పడి ఫొటోస్ గురించి ఆలోచించి నువ్వెందుకు ఓ తెగ హైరానా పడిపోతావు, ఇంకా దేని గురించి ఆలోచించుకు, నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకొని అయినా పక్క వాళ్ళ విషయంలో కలగ చేసుకునే బుద్ధి నీకేంటమ్మా, పెళ్ళైనప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను, ఎంతసేపు నర్మద మీద ధీరజ్ మీద ప్రేమ మీద సాగర్ మీద ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూనే ఉంటావా, నువ్వు అలాంటి ఆలోచనతోనే ఉంటావా ఏంటి ఎంతసేపు, ఎవరొకరి మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరొకరిని తిట్టించాలి, ఎవరొకరిని బాధ పెట్టాలి అన్న ఫ్యాంటసీ మీదే ఉంటావా ఏంటి అని చెప్పాను కానీ అచ్చి బాబోయ్ అలా కాదండి మావయ్య గారండి, ఇంట్లో ఏం జరిగినా అని చెప్పాను కానీ ఏం జరిగినా అంతే, ఎలాంటి పనులు జరిగితే అని కాదు, అయినా నువ్వు ఇంకా ప్రతిసారి కూడా ఇలా ఇన్వాల్వ్ కావద్దు, చూసామా వెళ్ళామా అంతే, అంతకు మించి ఏమీ ఉండకూడదు, నీకు అంతకు మించి ఇంకా ఖాళీగా ఉండి ఏ పని లేక తోచకపోతుంటే చదివావు కదా ఎంఏ వరకు, ఏదో ఒక జాబ్ చూసుకో, ఎలాగా చందు జాబ్కి వెళ్తున్నాడు కదా, వెళ్తూ వెళ్తూ నిన్ను డ్రాప్ చేసేస్తాడు, చందు కూడా ఈవినింగ్ పికప్ చేసుకుని వస్తాడు, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి లేదండి లేదు అని చెప్పాను కానీ మరి ఎందుకు వీళ్ళ విషయంలో కలగ చేసుకుంటావు ఎందుకు, నీకు జాబ్ చేయాలనుకుంటే జాబ్ చెయ్యి, నేనేమన్నా వద్దన్నానా, నేనేమన్నా అడ్డుకున్నానా, ఎక్కడైనా జాబ్ చూసుకో, లేదంటే ఎవరొకరిని అడుగుతాను అని చెప్పాను కానీ నీ సర్టిఫికెట్లో ఉండి ఏం చదివావు, ఎంఏ ఇంగ్లీష్ మామయ్య అని చెప్పనేసరికి అవును కదా ఎంఏ ఇంగ్లీష్ అని మీ అమ్మ చాలా గొప్పగా చెప్పింది, సరే మీ అమ్మ చెప్పినట్టుగానే ఎంఏ ఇంగ్లీష్ చదివావు కాబట్టి ఏదైనా కాలేజీలో లెక్చరర్ పోస్ట్ ఉందేమో కనుక్కొని చెప్తాను అని చెప్పాను కానీ ధీరజ్ మీ కాలేజీలో ఏదైనా ఖాళీ ఉందేమో కనుక్కో అని చెప్పాను కానీ సరే నాన్న నేను కనుక్కొని రేపు చెప్తాను వదిన అని చెప్పనేసరికి అచ్చు బాబో ఇదేంటిది, నేను వాళ్ళని ఇరికించాలని నేను ప్లాన్ చేస్తే ఇప్పుడు నేను ఇరుక్కునేటట్టు ఉన్నాను, ఇప్పుడు జాబు అది ఇది అంటున్నారు, ఇప్పుడు నేను నోరు మూసుకుని ఊరుకోకపోతే నిజంగానే వీళ్ళంతా కలిసి నన్ను అక్కడికి పంపిస్తే నేను నిజంగా చదువుకోలేదని, నాకు అసలు ఎంఏ ఇంగ్లీష్ అనేదే తెలీదని, నాకు ఇంగ్లీష్ ముక్క కూడా రాదన్న విషయం బయటపడిపోతుంది కదా, అలా బయటపడిపోతే నేను మోసం చేసి చందుని పెళ్లి చేసుకున్నానన్న విషయం కూడా బయటపడుతుంది కదా అని చెప్పి ఇంకా ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. అచ్చుబాబోయ్ అలా అంటారేంటి మామయ్య గారండి, నేను ఉద్యోగానికి వెళ్ళిపోయి ఆ బావ కూడా ఉద్యోగానికి వెళ్ళిపోయి ఎవరి కాళ్ళు అందరూ వెళ్ళిపోతే అత్తయ్య గారి పరిస్థితి ఏంటండి, పాపం అత్తయ్య గారు ఒక్కరే ఏం చేసుకుంటారండి, అత్తయ్య గారు ఇంటి పని చేసుకుని వంట పని చేసుకుని బట్టలు ఉతుక్కుని ఒక్కరు ఇవన్నీ చెయ్యాలంటే చాలా కష్టం కదండి అని చెప్పాను కానీ చూడమ్మ వల్లి నువ్వు రాకముందు కూడా ఇవన్నీ నేనొక్కదాన్నే చేసుకున్నాను, నేను ఒక్కదాన్నే ఎవరి సహాయం లేకుండానే చేసుకున్నాను, ఇప్పుడేంటి నువ్వు చెయ్యను అది ఇది అంటున్నావు అని చెప్పనేసరికి అచ్చుబాబోయ్ అలా అని కాదత్తయ్య గారండి, నేను కూడా వెళ్ళిపోతే మీరొక్కరూ చేసుకోలేరని నా ఉద్దేశం అంతే అనగానే పర్వాలేదమ్మా నేను చేసుకోగలను, నువ్వు జాబ్కి వెళ్ళు, నువ్వు జాబ్కి వెళ్తేనా నీ మైండ్ డైవర్ట్ అవుతుంది, రోజు ఏదో ఒక గొడవ తేవడానికి ప్రయత్నిస్తావు, ఇప్పుడు ఇంకా అలా గొడవలు చేయడానికి కుదరదు, అందుకే
ఎటైనా వెళ్తే వెళ్ళు అని చెప్పేసరికి సర్లేండి అని చెప్పి అక్కడి నుంచి కాస్త, లేదు మావయ్య గారు, నేను ఏ జాబు చెయ్యను అని చెప్పాను. కానీ చేయకపోతే నీ పని నువ్వు చూసుకోమ్మా, వాళ్ళ విషయంలో వీళ్ళ విషయంలో కలగజేసుకుని నా ముందు గొప్ప చేయడం కోసం చెప్పొద్దు అని చెప్పనేసరికి అలాగే మావయ్య గారండి అని చెప్పి అక్కడి నుంచి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. వల్లి అంటూ చందు గదిలోకి వస్తాడు. ఎందుకు వల్లి నాన్నకు కోపం తెప్పిస్తావు? అయినా నువ్వు ప్రేమ ధీరజల విషయంలో, నర్మదా సాగర్ల విషయంలో ఎందుకు కలగ చేసుకుంటున్నావు? పోనీ నీకు ఉద్యోగం చేయాలని ఉంటే ఉద్యోగం చెయ్యి. నాన్న ఆల్రెడీ చెప్పారు కదా ఉద్యోగం చేయాలనుకుంటే చెయ్యి అని. ఇంకెందుకు మరి వాళ్ళ విషయంలో కలగ చేసుకుని నువ్వు నన్ను బాధపెట్టి నాన్నను బాధ పెడతావు? ఇంకొకసారి వాళ్ళ విషయంలో నువ్వు కలగ చేసుకోవడానికి వీల్లేదు. నీ పని మాత్రమే నువ్వు చూసుకో. వాళ్ళ విషయంలో ఎలాంటి ఇన్వాల్వ్మెంటు నీది ఉండకూడదు అని చెప్పాను. కానీ అలాగే అని చెప్పనేసరికి ఇంకా చిచ్చి వీళ్ళను ఏదో రకంగా ఇరికించేసి ఇంట్లోంచి పంపించేద్దాము, ప్రేమను నా కాళ్ళ కింద చెప్పులా వాడేసుకుందాము అనుకున్నాను. ఇలా జరిగింది. ఈ మధ్య నేను ఏం ప్లాన్లు వేసినా వర్కౌట్ కావడం లేదు. అర్జెంటుగా ఈ విషయం అమ్మకు చెప్పేయాలి అని చెప్పి వెంటనే భాగ్యానికి ఫోన్ చేసి చెప్పేస్తుంది. అచ్చుబాబోయ్, అంత పెద్ద ప్రమాదం జరిగిందా అమ్మడు అని చెప్పాను. కానీ అవునమ్మా, కానీ హాస్పిటల్లో ఏదో జరిగిందమ్మా, అందుకోసమనే ప్రేమ వాళ్ళు అక్కడ ఏం చేశారో తెలీదు. వెళ్ళేటప్పుడు కోపంగా వెళ్ళిన మామయ్య గారు తిరిగి వచ్చేసరికి ధీరజ్ని ప్రేమని చాలా సపోర్ట్ చేశారు. ఎందుకో ఏంటో నాకు అర్థం కాలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఏదో జరుగుంటుంది అమ్మడు, మీ మాంగారికి ఏదో తెలుసుంటుంది, అందుకే అలాగయ్యి ఉంటుంది. సరే వదిలేసే వాళ్ళ గురించి, ఇంకా నీ గురించి ఆలోచించుకుంటే మంచిది. ఇప్పుడు మీ మామయ్య గారు చెప్పినట్టు నిన్ను ఉద్యోగానికి పంపాలని చూస్తే మాత్రం నీ చదువేంటో అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు చాలా ప్రమాదం కదా అమ్మడు అని చెప్పనేసరికి అవునమ్మడు అమ్మ అని చెప్పాను. కానీ సరే ఇంకా ఇప్పుడు వాళ్ళ విషయాల్లో అంటే కలక చేసుకోకు అని చెప్పాను. కానీ అదేంటి వాళ్ళు నన్ను ఆడుకుంటున్నారు కదా అని చెప్పాను. కానీ నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకు, నీ జోలికి వస్తే అప్పుడు చూద్దు కానీ అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతారు వల్లి కాస్త. అమ్మయ్య అనుకుని ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు ఉండగానే ఇంకా వాళ్ళ దగ్గరికి నర్మదా ఇటు వేదవతి ఇద్దరు వచ్చేసరికి అమ్మయ్య గండం నుంచి గట్టెక్కేశాము, మామయ్య కోపగిస్తారేమో, ఎక్కడ ధీరజ్ని కోప్పడతారేమో, సీరియస్ అవుతారేమోనని చాలా భయపడ్డాను అత్తయ్య అని చెప్పనేసరికి మీ మామయ్య గారికి కోపం ఉన్న మాట నిజమే, కానీ ప్రతి విషయాన్ని చాలా నీట్గా అర్థం చేసుకుంటారు. ఇందులో ధీరజ్ తప్పు లేదని, ప్రేమ జీవితాన్ని కాపాడడం కోసమే నేను ఇలా చేశానని మీ మామయ్య గారు అర్థం చేసుకున్నారు కాబట్టే కదా నన్ను ఏమీ అనలేదు. అది ఒకందుకు మంచిదే కదా. పోనీలే, మొత్తానికైతే ప్రేమ ధీరజ్ల విషయం మీ మామయ్య గారికి తెలిసిపోయింది. ఏ గొడవ లేకుండా ఆ కళ్యాణ్ గాడు ఎలాంటి పిచ్చి వేషాలు ఎన్ని వేసినా ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈసారి కనుక వాడు ఏదైనా వేషాలు వేస్తే మీ మామయ్య గారే వాడి తోలు తీస్తారు. నువ్వేం భయపడకు ప్రేమ, కానీ ఇలాంటి పిచ్చి పని మాత్రం ఎప్పటికీ చెయ్యకమ్మా. నీ గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ అమ్మ నాన్న ఉన్నారు. నిన్ను పెళ్లి చేసుకున్న ధీరజ్ ఏమైపోవాలి? ధీరజ్ ఏ విషయాన్ని బయటకంత తొందరగా చెప్పలేడు. వాడు ప్రేమనైనా దేన్నైనా మనసులోనే దాచుకుంటాడు. నువ్వు ధీరజ్ని ప్రేమించావు కాబట్టి ధీరజ్ మనసుని నువ్వు అర్థం చేసుకుని వాడితో నీ ప్రేమ విషయం బయటకు వచ్చేటట్టు చెయ్యి. వాడి మనసులోని ప్రేమను బయటికి తీయేసేటట్టు నువ్వే చెయ్యాలి. నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఆ పని చెయ్యలేరు. అందుకే చెప్తున్నాను, నువ్వు ప్రేమను అర్థం చేసుకో, ధీరజ్ని అర్థం చేసుకుని నువ్వంతా చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ప్రేమ ధీరజుల మధ్య ప్రేమ చిగురించాలి అంటే నువ్వు ముందడుగు వేయాల్సిందేనమ్మా అని చెప్పనేసరికి నేను ఒక్కదాన్ని అడిగి వేస్తే సరిపోతుందా అత్తయ్య అని చెప్పాను. కానీ చూడమ్మా ప్రేమ, నువ్వు అడిగేస్తేనే వాడు కూడా అడుగు వేస్తాడు. ఇద్దరు అడుగులు వేస్తేనే ఇద్దరి ప్రయాణం ఒకటిగా సాగుతుంది. వాడు ముందు వెయ్యాలి అంటే వాడు అలా వెయ్యలేడు. పైగా వాడు ఏ విషయంలోనైనా ఖచ్చితంగా చెప్పేస్తాడు, కానీ ప్రేమ విషయంలో వాడు చెప్పలేడు. అందుకే ఇప్పటి వరకు వాడు ఎలాంటి ప్రేమ జోలికి వెళ్ళలేదు. పైగా వాళ్ళ నాన్నకు మాటిచ్చాడు. వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి వాడిని ఏదో ఒకటి అంటూనే ఉండేవారు. ప్రేమ విషయంలో అయినా సరే,
పెళ్లి విషయంలో ప్రేమ విషయంలో వాడు జాగ్రత్తగా ఉండి వాడి భవిష్యత్తుని వాళ్ళ నాన్న చేతిలో పెట్టాలి అనుకున్నాడు. కానీ చివరాఖరికి వాడికి ఎలాంటి పరిస్థితి వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అందుకే వాడి మనసులోని ప్రేమను నువ్వే బయట పెట్టుకోవాలి అని చెప్పనేసరికి నేను చూసుకుంటానులే అత్తయ్య అని చెప్పి ఇంకా ప్రేమ అయితే అంటుంది. అనేసరికి సరేనమ్మా, సరే అత్తయ్య, ఇంక నేను ఎలాంటి పిచ్చి పని చేయను. మామయ్యకి తెలిసిపోయింది కదా, ఇంకా నాకంతా సంతోషమే, ఇంకా ఎలాంటి భయం లేదు అని చెప్పాను. కానీ ఆ వల్లితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వల్లికి మీ మామయ్య గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి వల్లి ఇంకా మళ్ళీ మీ జోలికి రాదు. మీరు దాని జోలికి వెళ్ళి దాన్ని రెచ్చగొట్టకండి. మళ్ళీ రెచ్చగొడితే అది మళ్ళీ రెచ్చిపోతుంది. ఎందుకు అదంతాను? మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. వదిలేసి దాని గొడవ దాన్ని చూసుకుంటుంది. మీరు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని రెచ్చగొడితే అది మళ్ళీ రెచ్చిపోయి ఎందుకో గొడవలు పెట్టాలని చూస్తుంది. అదంతా మనకు అవసరమా? మనకు అవసరం లేని పనిలోకి మనం తలదూర్చడం అంత మంచిది కాదు అని చెప్పి ఇంకా వేదవతి చెప్పేసరికి సర్లే అత్తయ్య, మీ పెద్ద కోడల్ని మేమేమీ అనవలే అని చెప్పాను. కానీ అది కాదే, నా మాట వినిపించుకోరు కదా. ఎంతసేపు పెద్ద కోడలు అంటూ మాట్లాడతారు అనగానే మీరు మీ పెద్ద కోడలు గురించే కదా మాట్లాడుతున్నారు. నాకు తెలిసిలే అత్తయ్య, ఎందుకో మీకు పెద్ద కోడలంటే బాగా ఇష్టం అని చెప్పనేసరికి వద్దులే ప్రేమ, ఎందుకు పదే పదే ఇదే మాట చెప్తావు? అయినా వదిలేసండి అత్తయ్య అని చెప్పనేసరికి సర్లే నేను వదిలేస్తాను, మీరు కూడా ఈ విషయాన్ని వదిలేసి దాని జోలికి వెళ్ళకండి. దాని దగ్గరికి వెళ్తే మళ్ళీ తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఒకరి మనసులోని ప్రేమను ఒకరు బయట పెట్టుకోవాలని, ధీరజు ప్రేమిస్తున్నాడా లేదన్న విషయం నేను తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రేమ కాస్త అనుకుంటుంది. మరి అలా అనుకున్న ప్రేమ ధీరజ్ మనసులోని మాటను ఎలా బయట పెట్టాలి అని ఆలోచనలో పడుతుంది. ధీరజ్ మాత్రం ప్రేమను ప్రేమిస్తున్నాడో లేక ప్రేమను ప్రేమించే ఆలోచనతో ఉన్నాడో ఏ విషయం కూడా ప్రేమకు అర్థం కాదు. ప్రేమ మాత్రం ధీరజ్ని ఎక్కువగా ఇష్టపడడంతో నిజంగానే ధీరజ్ నన్ను ఇష్టపడితే బాగుండేది కదా అని చెప్పి ఇంకా ప్రేమ మాత్రం అనుకుంటుంది. మరి అలా అనుకున్న ప్రేమ ధీరజ్ మనసులోని ప్రేమను ఏ రకంగా బయట పెడుతుంది? బయట పెట్టి ప్రేమ ధీరజ్లు ఒకటవుతారు. అప్పుడు వల్లికి ఎలా బుద్ధి చెప్తారు? వల్లి నిజస్వరూపం బయటపడుతుందా? వాళ్ళు పుట్టింట్లో వాళ్ళు ఏ ఆస్తులు లేకుండానే పెళ్లి చేశారని, వీళ్ళు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేశారన్న విషయం బయటకు వస్తుందా? ఇలా బయటకు వస్తే మరి వల్లికి రామరాజు ఎలాంటి శిక్ష విధిస్తాడు? అలా రామరాజు శిక్ష విధించి వల్లిని ఇంట్లో వండనిస్తాడా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడా? మరి ప్రేమ ధీరజ్ల పెళ్లి విషయం ప్రేమ వాళ్ళ పుట్టింట్లో తెలుస్తుందా? అలా తెలిస్తే మరి ప్రేమ వాళ్ళ పుట్టింట్లో తెలిసిన తర్వాత మరి సేనాపతి వాళ్ళు రియలైజ్ అయ్యి ప్రేమ వాళ్ళని ఎలా దగ్గరికి తీసుకుంటారా? ధీరజ్ తప్పు చేయలేదు, తన కూతురు జీవితాన్నే కాపాడాడు అన్న విషయం తెలుసుకుని ఇంకా వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటారా? లేక ఈ వల్లి చేసే కుట్రలు కుతంత్రాలు అమూల్య విషయంలో ఎలాంటి పరిణామానికి దారి తీస్తాయి? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.